హలో గాయ్స్, కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. కొత్తదా చెత్తదా అనేది తర్వాత మీరే డిసైడ్ చేయండి. మామూలుగా ట్రై చేశాను. ఎందుకంటే ఎప్పుడు గారెలేద్దాం అనుకుంటా కానీ జారైపోతూ ఉంటుంది. అదేమో గారె తీసి నూనెలో వేస్తే ఎటు ముక్కలు అటు విడిపోయి నూనె అంతా చిరచిరాకు అయిపోద్ది. తింటాకి ఉండదు, పడేయటానికి ఉండదు అన్నట్టుగా ఉంటుంది. ఇవేంటంటే స్వీట్ కార్న్ మొక్కజొన్న గారెలు వేద్దామని ట్రై చేశాను. మొన్న తీసుకున్నాక ముదిరిపోయింది, ఒకటి మిగిలిపోయి సర్లే ట్రై చేద్దాం, ప్రయోగం చేద్దాం, ఖాళీగానే ఉన్నా కదా అని ఒలిచిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఇవి ఒలుచుకున్నవన్నీ వేసుకొని దీనికి కావాల్సినంత బెల్లం కాకుండా దీని మోతాదు కంటే ఎక్కువగా తీసుకున్నాను. బెల్లం తీసుకున్న తర్వాత తీరా మిక్సీ పట్టిన తర్వాత జార్ అయిపోయింది, ఎటు కాకుండా పోయింది. దీన్ని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. గారెలు వేయాలంటే నూనె అంతా పాకేసిద్ది. ఏం చేయాలని ఆలోచిస్తే ఒక గుప్పెడు బియ్యపిండి తీసుకొని వేసిన తర్వాత అయినా కవర్ అవ్వలేదు. అవ్వకపోతే సర్లే మళ్ళీ గారెలు వేస్తే మళ్ళీ అవ్వదు, ఎంత పిండి అని వేస్తానని అట్ల పెనం తీసుకొని దాన్ని గ్యాస్ మీద పడేసి కొంచెం హీట్ వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ పడేసి ఈ మిక్సీ పట్టుకున్నది దాంట్లో పడేసి కొంచెం పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా మీడియం సైజులో చిన్న అట్లాగా పోసి దాని మీద మూత పెట్టేసి సిమ్లో అలా వదిలేసిన తర్వాత ఏంటి మాడవాసన వస్తుందని వెనక్కి తిప్పి చూస్తే సైడ్లో మాడింది, మధ్యలో అయితే బాగానే ఉంది. సర్లే చూద్దాం ఏమైద్దని వేసాను, ఒక 2-3 అలానే వేసాను. అంటే కొంచెం కాలితేనే లోపల ఉడుకుతుంది కదా, సో లాస్ట్కి అలా చేసి ఇలా చేసి బాగా కుదిరాయి, తిన్నాం. పడేయలేదు, చెత్తలా కాకుండా కొంచెం కొత్తగానే ఉంది. ట్రై చేయండి.